అందరికీ నమస్కారం. అరగంటలో రుచికరంగా తయారు చేసుకున్న దమ్ బిర్యానీ గురించి వివరిస్తున్నాను. ఇక్కడ చికెను, రైసు ఎంత కలర్ఫుల్‌గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. బిర్యానీకి కావాల్సిన 4 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి 100 గ్రాముల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్ ఇంకా బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచుకోవాలి. దాంట్లోనే మనం బిర్యానీ ఆకు, టమోటా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటా బాగా వేగాలంటే త్వరగా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి దాల్చిన చెక్క, లవంగము, ఇలాచి, కుంకుమ పువ్వు, అనాస పువ్వు, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనము పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పుదీనా వేసిన తర్వాత దీంట్లోకి నేను మెంతికూర వాడుతున్నాను. మెంతికూర వేయడం వల్ల చికెన్ బిర్యానీ మంచి ఫ్లేవరు, మంచి టేస్టీగా ఉంటుంది. మనము ఈ లోపల దీనికి అవసరమైన 3/4 కేజీ వరకు నేను రైస్ను వాడుకుంటున్నాను. దానికి 1/2 కేజీ పైన చికెన్ తీసుకుంటున్నాను. ఈ 1/2 కేజీ చికెన్కి మిడిల్ గ్లాస్ అంత పెరుగు, పసుపు, ఉప్పు, కారము, నిమ్మకాయ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది నార్మల్ టెంపరేచర్లోనే ఉంచుకుంటున్నాను. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నేను అలా ఏమీ యూజ్ చేయకుండానే నార్మల్ టెంపరేచర్లోనే ఉంచినాను. ఇదంతా మెంతికూర అంతా వాటరు అంతా పోయి బాగా ఉడికేంత వరకు మనం చికెన్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా ఉడకాలి అంటే మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పక్కకు తీసిన తర్వాత మనకి చూడండి మెంతికూర ఎట్లా బాయిల్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేంత వరకు మెంతికూరను మనం బాయిల్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం 6 to 7 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు మనము చికెన్ యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసినప్పుడు మనము దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్లోకి ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగము, మనం దీంట్లోకి కరక్కాయ యూజ్ చేస్తున్నాము. కరక్కాయ వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను అట్లాగే దంచి వేసేసుకుంటున్నాను. ఈ దంచి వేసుకున్నప్పుడు మనం ఫిల్టర్ చేసినప్పుడు కూడా మనము అది బిర్యానీతో రైస్తో పాటే మనకి కరక్కాయ ఉంటుంది. ఇది చూడండి వాటర్ ఎట్లా వచ్చేసాయో. ఇప్పుడు ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత మనము దాంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియాల పొడి 2 యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. కొంచెం సేపు వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొంచెం వాటర్ డ్రై అయిపోయింది. ఈ విధంగా వాటర్ డ్రై అయిపోయిన తర్వాత సగం వరకు 3/4 భాగం వరకు మనకి చికెన్ బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ వరకు మనం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ 1/2 కేజీ పైన చికెన్ ఉంది కాబట్టి నేను 2-3 టేబుల్ స్పూన్స్ వాడుకున్నాను. ఈ విధంగా తయారైన చికెను మంచి టేస్టీగా ఉంటుంది. ప్లస్ మెత్తగా స్మూత్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ మొత్తము కొంచెం డ్రై అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా కలిపెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ రైస్లోకి మనం కరక్కాయ అట్లాగే మామూలుగా పిల్లలు మనం ఏ విధంగా ఇచ్చినా కూడా తినరు. ఈ కరక్కాయ మనం బిర్యానీ రైస్ అంటే అందరూ ఇష్టపడతారు. ఈ విధంగా మనం తినడం వల్ల పిల్లలకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఈ చలికాలంలో కఫం రాకుండా ఉంటుంది. అందువల్ల మనం కరక్కాయ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ కరక్కాయ మనం రైస్తో తినడం ఇష్టం లేని వాళ్ళు దంచి దాంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉంచుకునడం వల్ల దాంట్లో ఉన్న మొత్తం వాటర్లోకి డిప్ అవుతుంది. ఇప్పుడు మనకు బాయిల్ అవుతున్నప్పుడు రైస్లోకి మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనకు వాటరు అప్లై చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్, మంచి టేస్టీ వస్తుంది. ఈ విధంగా మనం మనకు 70% రైస్ ఉడికే వరకు మనం ఉంచుకోవాలి. 70% రైస్ ఉడికిందని మనం తెలియాలంటే మనం కొంచెం రైస్ తీసుకొని ఇట్లా కట్ చేయడం వల్ల మనం విరుగుతుంది. అప్పుడు మనకి బిర్యానీ రైస్ వాటర్ని ఫిల్టర్ చేయాలి. ఆ రైస్ని మనం చికెన్ గ్రేవీలోకి వేసేసి స్టెప్ బై స్టెప్ వేసుకొని స్టోన్ పెట్టేసుకోవాలి 10 to 15 మినిట్స్. ఇప్పుడు చూడండి మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఏమి బిర్యానీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా 1/2 అవర్లో తయారు చేసుకోవచ్చు. జాబ్ హోల్డర్స్, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నాకు ఫస్ట్ రాదు. నేను 2-3 టైమ్స్ ట్రై చేశాకే నాకు ఈ విధంగా దమ్ బిర్యానీ తయారు చేయడం నేర్చుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ.